ఎవరైనా ఖచ్చితంగా మైక్ పంపించడం జరుగుతుంది. దయచేసి అక్కడే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, నా బలిజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక వర్గానికో ఒక కులానికో చెందినటువంటి వ్యక్తి కాదు. అతను యావత్ భారతదేశానికి కీర్తించదగిన వ్యక్తి. అందుకు నిదర్శనమే ఈ దేశవ్యాప్తంగా ఎన్నో దుర్భేద్యమైన కోటలు నిర్మించడంలో కానీ, హిందూ ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడల్లా నేనుంటానని బలంగా నిలబడిన వ్యక్తి. అటువంటి గొప్ప చక్రవర్తి అందులో మన కులస్తులు కావడం మనమంతా గర్వించదగిన విషయం. దీన్ని మనం పురస్కరించుకొని మనం గత దశాబ్దాల కాలం నుంచి కదిరి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనం సంకల్పించడం కూడా జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటులో ఎంతో మంది అవమానాలు, అవహేళనలు, అవరోధాలు ఇవన్నీ నెట్టుకొని మనం శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్ఠించుకోవడానికి ఒక సమయాన్ని కూడా మనం కేటాయించుకుంటున్నాం. అందులో ఈ కమిటీ సభ్యులందరి కృషి చాలా ఉంది. వాళ్ళకి కూడా మనం అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సమయం ఇది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణను మన శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా అనుకుంటున్నారు పెద్దలంతా. దీనికి మనమంతా ప్రతి ఒక్కరు ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి గ్రామాన ప్రతి మన బలిజ కులస్తునికే కాకుండా యావత్ మన కదిరి మండలాల్లో ఉన్నటువంటి 10 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలిజ కులస్తునికి మిగతాలు కూడా తెలిసే విధంగా అంగరంగ వైభవంగా జరపడంలో మనమంతా కృషి చేద్దాం. ఏవైనా అరమరికలు, అసమానతలు ఉంటే అవన్నీ ఈ 4 రోజుల పాటు పక్కన పెట్టి ఇది మనది, మనమంతా కలిసి చేస్తేనే ఈ కార్యం దిగ్విజయం జరుగుతుంది. మనం ఈ పొద్దు చేసే కార్యక్రమమే భవిష్యత్ తరాలకు ఆయన కీర్తిని మనం అందించిన వాళ్ళం అవుతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకు కదిరికి సంబంధించి 10 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే కమిటీ సభ్యులంతా కలిసి ఒక వారం రోజులు ఏ ప్రాంతాలకు పోయి అక్కడ వ్యక్తులతో మమేకమయ్యి ఇలా మనం చేస్తున్నాం, దీన్ని మనం దిగ్విజయం చేయాలంటే కదా మనం అంతా కలిస్తేనే అని వాళ్ళకు కూడా తెలియజేస్తేనే మిగతా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి తెలిసినా కొంతమంది పట్టించుకోరు. సో ఇవన్నీ మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే మన కృషి చాలా ఉంటుంది. నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు అనే మాట కాకుండా ఇది మనది, మనందరిది, మనమంతా కలిస్తేనే ఈ సమిష్టి విజయం శ్రీకృష్ణదేవరాయల జయంతి రోజున మన విగ్రహ ఆవిష్కరణని దిగ్విజయం చేసుకోగలమని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, కమిటీ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున మేము విగ్రహావిష్కరణకి మా వంతు ఏదైనా కృషి చేయడానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై హింద్. దయచేసి ఎవరన్నా సభ్యులు మాట్లాడేవాడు ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నారు. వేదిక ఉన్నటువంటి పెద్దలు, బలిజ బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జనవరి 17వ తేదీ శ్రీకృష్ణదేవరాయల ఓపెనింగ్ ఏదైతే ఉందో దానికి ఈరోజు సమావేశం మనమందరం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం. ఆ రోజు మనమందరం కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి అటు మండలాలు తిరిగి ఇట్లా టౌన్లో తిరిగి గత మిగతా విగ్రహాలు కూడా ఓపెనింగ్ జరిగాయి. దానికంటే కూడా మన వాళ్ళందరినీ కూడా మండలాల్లో కలిసి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి ఈ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలి. 10 రోజుల ముందే చలో కదిరి శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా తరలిరండి అని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలా. తర్వాత పోస్టర్లు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దాన్ని సహకరించాలా. ఒకరితో ఇద్దరితో అయ్యే పని కాదు. ఆ రోజు జరగబోయే భోజనాల విషయం కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మనం అందరం కూడా ఒకరికొకరు చేతి కలిస్తేనే వీళ్ళు చేస్తారే వాళ్ళు చేస్తారనే ఆలోచనతో మనము ఎవరంతా
ఆవిష్కరణ చేయలేము. కాబట్టి చెయ్యి కలిపి మనమందరం అనుకున్నట్టు గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, మనం ఏదో ఏర్పాటు చేస్తాము, వాళ్ళు చేస్తారు అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. మన వంతు ఏదైతే ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందో దానికి అంత వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వస్తుంది. ఈ డొనేషన్ విషయంలో కూడా కొంతమంది ఇచ్చి రాసి కూడా కొంతమంది ఇంకా ఇవ్వాల్సింది ఉంది, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాల్సింది వస్తుంది. కాబట్టి మనమందరం కూడా అందుతో డబ్బులతో కూడుకుంది కాబట్టి మనమందరం కూడా పోయి కలిసికట్టుగా టైం ఇచ్చి కొంచెము మనం తిరిగితే ఒక వెహికల్ ఒక మండలానికి 2 వెహికల్ పోతే అక్కడ ఒకే వెహికల్ అందరం కలిసి ఒక మండలానికి పోకుండా ఒక వెహికల్ తీసుకొని దాంట్లో 4-5 మంది పోయి అక్కడ ఎవరైతే మనకు బలిజ బంధువులు ఉంటారో అందరినీ కలిసి కులాల అతీతంగా, మతాల అతీతంగా, రాజకీయాల అతీతంగా మనం పోయి కలిస్తే తప్ప మనం సక్సెస్ఫుల్ కాలేము. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం మీరందరూ గమనించి రిక్వెస్ట్గా తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఈరోజు ఇక్కడ చేయడానికి అందరూ చాలా ఆనందంగా ఉంది. కాకపోతే 10 మంది కలిస్తేనే ఒక కార్యం అవుతుంది, ఒకటి పోతే ఏమి కాదు. సభ్యులు ఉండాలి, మేము ఎందుకు చేయాలి, సభ్యులు ఉండాలి, చూసుకుంటారులే అని ఎవరో దయచేసి అనుకోలేదు. వారి వంతు అందరూ సహకరించాలా. ఒక లిస్టు తయారు చేసుకోండి. ప్రతి మండలము 3 మండలాలు కలిసి ఒక రోజు తిరుక్కొని వచ్చినట్టుగా 2 జీపులో 2 కార్లో అందరూ తయారు చేసుకొని 3 మండలాలు 2 అనుకూలం ఉండేవి అందరికి వాళ్ళకి ముందే తెలియజేసి మేము వస్తామని చెప్పి అందరికీ తెలియజేసిన తర్వాత మనం పోయి వాళ్ళు కలిసి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చెప్పుకుంటే తప్ప మనకి ఎవరు తెలియదు, ఏ మండలంలో తెలియదు. కాబట్టి అందరూ వాళ్ళ సహకారం ఉంటేనే మనం చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు ఇది లిస్టు తయారు చేసుకోండి. ఫలానా రోజు ఫలానా మండలం వాళ్ళు తెలియజేయాలి. తనకల్లు, నల్లజరు, అమ్మడుగురు ఒకరోజు, ఇట్లా గానపేట, పుట్టుకుంటా ఇట్లా ఒకరోజు, 3 రోజులే, చాలా రోజులు అవసరం లేదు. మనం ముందే ఒక నెల టైం లేదు. ఈ నెలకు లోపల అన్ని సవరించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడితేనే సంఘం ఉండాలనే, వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు లేని భేదం లేకుండా అంతా మనదే. ఆ పరమాత్ముడు అందరూ మనకు మంచి చేయాలని కోరుకుంటున్నాం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని ఎంచుకొని ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి తెలియజేయాలి. ఈ విషయం టైం చాలా లేదు, 1 నెలే ఉండేది. ముందు తెలియజేయడము, మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెట్టడము, ఇవన్నీ ఆలోచన చేసుకోండి. మీరు పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్పేది అది ఒకటే, మీకేం చెప్పలేను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఎప్పుడు పోదాము, ఏం చేస్తాము, కార్యక్రమాన్ని మొదలు లిస్టు తయారు చేసుకోండి. మళ్ళీ మనం అవమానం పోకుండా, ఒక ఇబ్బంది పెట్టకుండా, కానూని కూడా మనం కలిసి పెంచాలా. ఆ విధంగా అందరినీ కలుపుకునే బాధ్యత అందరిలోనే ఉంది. ప్రతి ఒక్క మనిషి కూడా దయచేసి ఈ విన్నపాన్ని ఆలోచించండి. మీరు ఏ విధంగా పోదాం అనుకుంటే ఆ విధంగా పోదాం. ప్రతి ఒక్క మనిషి కూడా చెప్తాడు కదండి. ముందు మండలాల విషయం 1 వారం లోపల అందరికీ తెలియజేసేయాలి. తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అందరికీ ఇది విన్నపంతో నేను వివరించుకుంటున్నాను. పెద్దలందరికీ ఇంకా ఏమైనా మార్గాలు ఉంటే కొన్ని చెప్పి తెలియజేయండి. వాళ్ళ విధానంతో వాళ్ళు పోయే అందరూ కలిసి కట్టుకోవాలని నా విన్నపము. ఈ కథల్లో చాలా గ్రూపులు ఉంటాయి, గ్రూపులు వాళ్ళు కూడా ముందే వినిపించండి, పోయి కలుస్తాము. అందు తప్ప భవిష్యత్తు